వ్యాపారం ఎలా నడుస్తుంది? దేవుని దయ వల్ల పర్వాలేదు. దేవుని దయ వల్ల బాగుంది. ఓకే, ఫైన్. ప్రభుత్వం దయ వల్ల బాలేదా? ప్రభుత్వానికి దీనికి ఏం సంబంధమయ్యా? అదేంటి దేవుడి దయ కంటే ప్రభుత్వం? దేవుడు ఇవాళ తినాలా కానీ ప్రభుత్వం ఇచ్చేది ప్రభుత్వాలే కదా చూడాల్సింది. ప్రజలు ఏం చూస్తారు వాళ్ళు? వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు, మాకేం చూస్తారు? వాళ్ళు ఏం చూడరు. కేవలం వాళ్ళది వాళ్ళే, మనకేం సంబంధం లేదు. ఎవరు వచ్చినా అంతేనా? ఎవరైనా అంతే. ఎవరైనా ఒకళ్ళ మీద మంచి అభిప్రాయం ఉంటుంది కదా, ఆయన మంచోడు, బాగా చేస్తాడు, మాట్లాడేది ఏముండదు. అందరు అంతే. దేవుని దయ అందరి మీద ఉంటదిలే, కానీ మనం గాల్లో దీపం పెట్టి దేవుడి మీద భారం వేయలేం కదా, అందుకని ప్రభుత్వాల మీద భారం వేయాలి. ఏం చేస్తారు ప్రభుత్వం? నాకు తెలియకడతా ఏంటి ఏం చేస్తారు? పాలన చూడాలి కదా. చూసుకుంటుంటారు ఇంకా ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు అంతే. కష్ట నష్టాలు ఏం చూడలేదా? అరే మా దగ్గరికి వచ్చి అడిగి నువ్వు ఎద్దుండారా ఏం తింటున్నా అడగరు కదా. ఎవరు అడగరు కదా. వాడు సావాల్సిందే. జెన్యూన్ రిపోర్ట్. ఎమ్మెల్యే క్యాండిడేట్స్ చూడాల్సిన అవసరం ఉంది. జీవితం అనే పాఠశాలలో పండిపోయిన కామన్ మ్యాన్ స్టేట్మెంట్ ఆలోచించదగినది మరియు అందరం నేర్చుకోవాల్సింది. మన జీవితానికి మనమే బాధ్యులం. ఎవరి జీవితాన్ని వారే కష్టపడి నిర్మించుకుని ఉన్నత స్థానానికి చేరుకోవాలి ఆ భగవంతుని దయతో. జై కామన్ మ్యాన్.